హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈ రోజు మన ఊటీ సిరీస్ లో డే 3 అన్నమాట. డే 3 లో మేము అన్ని కవర్ చేసాం కానీ ఊటీలో మాక్సిమం బొటానికల్ గార్డెన్ అనేది కవర్ చేయలేదు. సో ఈ రోజు అది కవర్ చేసేసి డైరెక్ట్ గా కున్నూరుకి అయితే వెళ్ళిపోతాము. కున్నూరులో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ వీడియో టిల్ ద లాస్ట్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హడావిడి. చెప్పమ్మా సబ్స్క్రైబ్ టు హడావిడి అని చెప్పు. ఎలాగని రాకేష్ చూసి సబ్స్క్రైబ్. డే 3 ఇన్ ఊటీ అనమాట. లాస్ట్ డే ఇన్ అవర్ ఊటీ. మేమైతే ఇక్కడ మా రూమ్ అనేది రోజ్ గార్డెన్కి దగ్గరలోనే ఉందన్నమాట. మాకు టెర్రస్ వ్యూ పాయింట్ నుంచి రోజ్ గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. వితౌట్ టికెట్ మేము చూసి వచ్చానమాట. రోజెస్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకని మేము ఇది వెళ్ళాలని అనుకోలేదు. మామూలుగా టెర్రస్ వ్యూ నుంచే మొత్తం అంతా చూసామన్నమాట. రోజ్ గార్డెన్ మొత్తం టెర్రస్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నది. నైట్ ఇంకా బాగుంటుంది కానీ వెదర్ మనం తట్టుకోలేము, చిన్నపిల్ల ఉంది కాబట్టి మేము ఆలోచించి మార్నింగ్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఊటీ సిటీ వ్యూ అనమాట ఫ్రమ్ టెర్రస్. అండ్ రోజ్ గార్డెన్ వ్యూ కూడా చూపించాము. అండ్ దీని తర్వాత మేమైతే ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఆ క్యాబ్ వచ్చేసి హోటల్ వాళ్ళే బుక్ చేశారు. ఆ క్యాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. అంటే సజెస్ట్ చేశారు. కోర్స్ వాళ్ళకి కమిషన్ వస్తుంది, బట్ మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు మాత్రం ఊటీలో రియల్ ఊటీలా అనిపించింది అనమాట. నిన్నటి వరకు కొంచెం నార్మల్గా అనిపించింది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి చిన్న డ్రిజ్లింగ్స్ వస్తున్నాయి. అప్పటికప్పుడు డ్రిజ్లింగ్ అప్పటికప్పుడే బాగా మిస్టీగా ఉంది, ఫాగీగా ఉంది. సో మేమైతే క్యాబ్కి ఆప్ట్ చేసుకున్నాము. సో దట్ మా లగేజ్ కూడా లగేజ్ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుందని చెప్పేసి హోటల్ రూమ్ నుంచి అయితే మేము డైరెక్ట్గా చెక్అవుట్ చేసాము. పేమెంట్ అంతా చేసుకొని ఇంకా ఊటీకి బాయ్ బాయ్ చెప్పేసి కున్నూరుకి వెళ్ళాలన్నమాట. ఊటీలోని మేము ఫేమస్ అయిన బొటానికల్ గార్డెన్స్కి అయితే నిన్న ఆల్రెడీ డే 2 కవర్ చేద్దాం అనుకున్నాం కానీ 6 o'clock అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళిన చీకటిగా ఉంటుంది, మీకు అంత ఎంజాయ్ చేయలేరు అని అక్కడ వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ డేకి స్కిప్ చేసుకున్నాము. అలాగే మేము ఇక్కడ ప్రీతి ప్యాలెస్ అనే హోటల్ మాత్రం ఫ్యాన్ అయిపోయామన్నమాట. ఇక్కడ టేస్ట్ సౌత్ ఇండియన్ లాగే అనిపించింది. చాలా బాగుంది కూడా, టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తాము. అండ్ అండ్ ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఇట్స్ అవర్ పర్సనల్ ఒపీనియన్ అనమాట. దాని తర్వాత మేమైతే బొటానికల్ గార్డెన్కి అయితే మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. బొటానికల్ గార్డెన్స్కి వచ్చినప్పటికీ ఇక్కడైతే టైమింగ్స్ వచ్చేసి 6:30 వరకు, ఈవినింగ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6:30 వరకు అనమాట. మేము తీసుకున్న టికెట్ కూడా మీకు ప్రైస్ అనేది చూపిస్తాను. టికెట్ అనేది లోపలికైతే వెళ్ళి ఆ వ్యూస్ అన్నీ కూడా కవర్ చేసాం అనమాట. లోపల అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్, ఫర్న్స్, అలాగే గ్లాస్ హౌస్ అనేది ఇందులో ఫేమస్. ఆ గ్లాస్ హౌస్లోని మామూలుగా డిఫరెంట్ క్యాక్టస్ వెరైటీస్, డిఫరెంట్ బ్రీడ్స్, డిఫరెంట్ హైబ్రిడ్స్ అన్నీ కూడా ఫ్లవర్స్ అంటే నేచర్కి రిలేటెడ్ అనమాట. మొత్తం అంతా కూడా డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ లీవ్స్. ఇక్కడ ట్రీస్ కూడా అలాగా చిక్కినట్టు ఉంటాయి అన్నమాట. మొత్తం మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ అనమాట. అండ్ ఇంకెందుకు లేట్, చూసేద్దాం మనం.
సో, చూసారు కదండీ బొటానికల్ గార్డెన్స్ చాలా వరకైతే మేము చూపించాము వీడియోలోని. అండ్ బొటానికల్ గార్డెన్స్‌లోని చాలా టైం కూడా మేము స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ టాక్సీలోనే వచ్చామని చెప్పాము కదా! క్యాబ్ బుక్ చేసుకున్నాము. అదొచ్చి ప్రైస్ మీకు చెప్తాను అన్నాను. అది 1800 రూపీస్ ఏంటి ఛార్జ్ చేశారు పర్ డే అనమాట. ఈ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ కూడా చూడలేదని చెప్పి ఊటీలోనే ఇక్కడ కూడా ఒకసారి చూస్తామని చెప్పేసి అనుకున్నాము. దీని తర్వాత మేము డైరెక్ట్‌గా కున్నూరుకైతే వెళ్ళిపోతామనమాట. ఇంకా బై బై టు ఊటీ అండ్ హలో హాయ్ టు కున్నూరు అన్నట్టు. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా ఇంకా ఆన్ ద వేలోనే కున్నూరులోకి ఆన్ ద వేలోనే టెలిస్కోప్ పాయింట్ ఉంటుందండి. వ్యూ పాయింట్ అనేది. అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెలిస్కోప్స్ ఉంటాయన్నమాట. 2 టెలిస్కోప్స్ ఉంటాయి. ఆ టెలిస్కోప్స్ నుంచి చూడడం, ఆ లొకేషన్ కూడా మీకు వస్తుంది నెక్స్ట్. ప్రస్తుతానికైతే మేము గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ నుంచి అయితే వచ్చాము. ఊటీలోని అదే ఊటీని కూడా ఉడగమండలం అని అంటారండి ఊటీని. అండ్ ఈ ఊటీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఈరోజు మాత్రం చాలా చలిగా ఉందన్నమాట. యాక్చువల్ ఊటీలా అనిపించింది. అండ్ బై బై టు ఊటీ. మేము 2 డేస్ ఇక్కడ అయింది. 2.5 డేస్ అనుకోండి. దీని తర్వాత నెక్స్ట్ టెలిస్కోప్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా! ఇది పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. అదే ఛార్జింగ్ 40 రూపీస్ మధ్యకి కలిపి కున్నూరులోనున్న టెలిస్కోప్ వ్యూ పాయింట్‌కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి కూడా 'చెయ్య చెయ్య' సాంగ్ ఉంటుంది కదండీ! ఆ సాంగ్ కూడా అందులోని ఆ సాంగ్‌లోని ఒక బిట్ ట్రైన్ మీద కేవ్‌లో నుంచి వెళ్తూ ఉంటుంది కదా! అది ఈ దగ్గరలోనే షూట్ చేశారనమాట. ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. ఆ వ్యూ పాయింట్ కూడా. అది ఎక్కడ చూసారు షూట్ చేసిన ఆ ప్లేస్‌ని. అలాగే మేము టెలిస్కోప్ నుంచి చూసాం. ఇక్కడి నుంచి అయితే అక్కడున్న సిటీ మొత్తం కనిపిస్తుందనమాట. అంత నాకు క్లారిటీగా అనిపించలేదు. బ్లర్రీగా అనిపించింది. ఇంకొక టెలిస్కోప్ నుంచి అక్కడ చాలా దూరంలోని ఒక చర్చ్ ఉందనమాట. ఆ చర్చ్ చాలా క్లియర్‌గా కనిపించింది. అది మాత్రం చాలా టెలిస్కోప్ వ్యూ పాయింట్ అన్నట్టే ఉందనమాట.
సో మేము వెల్లింగ్టన్కి అయితే వచ్చామండి. వెల్లింగ్టన్లోని వెల్లింగ్టన్ జిమ్ఖానా క్లబ్కి అయితే వచ్చాము. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. దీని తర్వాత మద్రాస్ రెజిమెంటల్ సెంటర్కి అయితే వెళ్ళాము. ఈ సెంటర్లోని కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. మిలిటరీ వాళ్ళు మెయిన్ బ్రాంచెస్లోని ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారనమాట. సోల్జర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ ప్లేస్ చూపించారనమాట. అదంతా నేను రికార్డ్ చేయకూడదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట కెమెరాస్. దాని తర్వాత సిమ్స్ పార్క్ అయితే వెళ్ళాము. బట్ మేము బొటానికల్ గార్డెన్ చూసాక సేమ్ సిమ్స్ పార్క్ కూడా డిట్టో అలాగే ఉంటుందని అదే అర్థమైంది. అందుకని మేము వెళ్ళలేదు. దీని తర్వాత మేము టీ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ ముందు డే 1లో చూసినట్టయితే మీరు అక్కడ మేము ఫోటోషూట్ కూడా చేసుకున్నాం కాబట్టి జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసాము. అక్కడ కూడా సేమ్ ఫ్రీ ఫ్రీ ఎంట్రీ అనమాట. ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. అండ్ ఫ్రీగా టీ కూడా ఇస్తారు. So we are now at Singara Estate in Kunnur and view చేశారు కదా, అక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్లిక్ ఫోటోస్ దేర్ అన్నమాట. దే విల్ చార్జ్ యూ. తెలుగు తర్వాత ఇక్కడ వ్యూ చూసారా, చాలా ఆసమ్ గా ఉంది. అక్కడ దాకా కూడా నేను వెళ్ళి చూపిస్తాను వ్యూ మొత్తం కూడా. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫాగ్ మాత్రం ఆ వైట్ అంతా ఫాగ్ అన్నమాట. దగ్గరికి వస్తే ఏం కనబడలేదు, దూరం నుంచి చూస్తే ఫుల్ ఫాగ్. ఒకసారి అటువైపు చూడండి, మొత్తం వైట్ కలర్ లో మొత్తం అంతా ఫాగ్ అండి. అందుకే మా పాపకి సేఫ్ గా మంకీ క్యాప్ కూడా పెట్టాము. సో వ్యూ చూపిస్తున్నాను గైస్. టీ గార్డెన్స్, సింగారా టీ ఎస్టేట్ అంటారు దీన్ని, కున్నూరు సైడ్ అనమాట. ఇందాక మీద ఫాగ్ అంతా తగ్గుతుంది. అండ్ మై హబ్బీ టేకింగ్ కేర్ ఆఫ్ మై బేబీ. చిన్న నేచర్ వాక్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఐ విల్ షో యూ ద ఎగ్జాక్ట్ వ్యూ ఆఫ్ దిస్. పెద్ద చెట్లు,
అండ్ అగైన్ ఐ విల్ జస్ట్ ట్రావెల్. చూడండి కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. అటువైపు ఇంకా వ్యూ చూసారా? అసలు ఆసమ్ ఉంది కదా స్టోన్స్ దగ్గర. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫొటోస్ తీసుకోవచ్చు, యూ కెన్ గో దేర్. సో సింగార టీ ఎస్టేట్స్ తర్వాత క్యాథరిన్ వాటర్ ఫాల్స్ ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. యాక్చువల్గా చాలా ఫాగీగా ఉంది, బట్ ఎక్కడికక్కడ అవే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. డాల్ఫిన్స్ నోస్లో కూడా ఈ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. సో మొదలు అయితే క్యాథరిన్ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్తున్నాం మేము. ఈ రూట్ మాత్రం చాలా వైల్డ్గా ఉందండి. చాలా అంటే చాలా వైల్డ్గా ఉంది. అండ్ వన్ వే రోడ్ అనమాట. ఇంకా అటువైపు వెహికల్స్, ఇటువైపు వెహికల్స్. ఈ చిన్న రోడ్ నుంచే వెళ్ళాలి. బాగుంటుంది యాక్చువల్గా, బట్ రిస్కీగా కూడా ఉంటుంది. బట్ రూట్ అయితే చాలా బాగుందనమాట. కొంచెం వైల్డ్గా ఉంది. అండ్ ఈ జర్నీ అంతా అయిపోయిన తర్వాత డాల్ఫిన్స్ నోస్కి అయితే వెళ్తాము. ఈ డాల్ఫిన్ నోస్కి వెళ్ళిన తర్వాత మేము ఇంకా రిటర్న్ టు కున్నూరు బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి మెట్టుపాలెం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట.
సో చూసారు కదండి, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ అనమాట ఇది. చాలా ఆసమ్గా ఉంది. వీడియోలో కనిపించిన దానికన్నా సూపర్గా ఉందన్నమాట. అమేజింగ్, అసలు వర్త్ ద జర్నీ అనిపించింది నాకైతే మాత్రం. ఒక పెద్ద లోయలోని ఫుల్ మంచులోని ఒక 5 to 6 కన్నా ఎక్కువ వాటర్ ఫాల్స్ అన్నీ ఒకే లొకేషన్ దగ్గర కనిపిస్తూ ఉంటే వావ్! ఆ ఫీల్ కూడా చాలా సూపర్‌గా ఉందండి. అసలు చెప్పలేనంత ఆనందంగా కూడా, ఆహ్లాదంగా కూడా ఉందనమాట. అంత బావుంది. అండ్ డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్‌కి ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్‌కి 30 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అనమాట. 30 రూపీస్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మంకీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఫుడ్ అది క్యారీ చేసేటప్పుడు సో చాలా వ్యూయర్స్, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూసారు కదా డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. హియర్ ఇస్ ద లుక్. You can see so many waterfalls, and here is the biggest one. Small waterfalls. Seven. One, two, three, four, five, six, seven, Okay. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కనుక చూసారా, అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దగ్గరలో ఉన్న ఏరియాస్ అనమాట. అక్కడి నుండి కూడా వాటర్ ఫాల్ చాలా దగ్గర అయ్యి ఉంటుంది. కానీ వాళ్ళకి అది చాలా నార్మల్ విషయం అయ్యి ఉంటుంది. రెగ్యులర్‌గా ఉంటారు కాబట్టి. బట్ ఇది మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ఐ విల్ రికమెండ్ దిస్ ప్లేస్ అండి. బట్ క్లైమేట్ కూడా మీరు చూసుకోవాలి. బాగా ఫాగీగా అయిపోతే గనుక మీకు వాటర్ ఫాల్స్ అవన్నీ కవర్ అయిపోవచ్చు. క్లౌడ్స్ అన్నీ కవర్ చేసి. అది మనం చెప్పలేము, లక్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ షాపింగ్ కోసం కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా చూసుకొని మేమైతే నెక్స్ట్ ఇంకా ఇక్కడితో కున్నూర్ ట్రిప్ అంటేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ కున్నూర్ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని డైరెక్ట్ ఇంకా కున్నూరు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేస్తానన్నారు. మధ్యలో కూడా కొన్ని ఆసమ్ వ్యూస్ కనిపించాయి. ఇది చూడండి, ఎగ్జాక్ట్ మున్నార్ లాగే అనిపిస్తుంది, కేరళలో మున్నార్.
సో, ఇక్కడ డాల్ఫిన్ నోస్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ చూపించారనమాట ఒక చిన్నది. అక్కడైతే ఫుడ్డు మామూలుగా వెజ్ థాలీయే ఉంటుందనమాట. మీల్స్ ఉంటాయి. బట్ వెజ్ మీల్స్ ఉంటాయి. బట్ చాలా బావుంటుందండి అని చెప్పి రికమెండ్ చేశారు. ఆటో క్యాబ్ అన్న. సో, మేమైతే ఇక్కడికి వెళ్ళి ఇక్కడైతే ఈ రెస్టారెంట్‌లో అయితే మేము మీల్స్ ట్రై చేసామనమాట. బట్ బావుంది. టమ్మీకి సాటిస్ఫైడ్‌గా అనిపించిందనమాట. ఇక్కడ నా లంచ్ చాలా ఈవినింగ్ అయిపోయిందనమాట. దీనిది అయిపోయిన తర్వాత కున్నూరు బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మాకు తమ్ముడు పరిచయం అయ్యాడనమాట. సందీప్ అనమాట తన పేరు. తను చాలా హెల్ప్ చేశాడు. కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. అండ్ ఇక్కడ టికెట్ కూడా చూడండి అసలు ఎప్పుడో చూసాను ఈ టైప్ టికెట్స్. ఇక్కడ సందీప్ తమ్ముడు మాత్రం మాకు లగేజ్ అక్కడి దాకా మోసుకొచ్చాడు. మాకైతే మెట్టుపాళ్యం రైల్వే స్టేషన్ వరకు. మేమేమనుకున్నామంటే తను కూడా రైల్వే స్టేషన్‌కి వెళ్తున్నాడేమో అనుకున్నాం కానీ, మాకు హెల్ప్ చేయడం కోసమని లగేజ్ ఎక్కువ ఉందని అక్కడి దాకా తెచ్చి హెల్ప్ చేశాడు. నిజంగా చాలా గ్రేట్ కదా! అసలు ఈ రోజుల్లో అంత హ్యుమానిటీ ఎవరికుందో చెప్పండి. అండ్ తను కూడా మన తెలుగు అబ్బాయేనంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. Thank you so much for helping me. Thank you, brother. Thank you for helping us.